హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో దొండకాయ మసాలా కర్రీని చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఎంతగానో నచ్చుతుంది. అంతేకాక ఇది రైస్లోకి కానీ లేదా చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ కర్రీ కోసం ముందుగా నేను ఇక్కడ 300 గ్రామ్స్ వరకు దొండకాయలను ఒక 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని చిల్లులు గిన్నెలో వేసుకున్నాను. నెక్స్ట్ వాటిని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చపాతీలో కర్రీ కోసమని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను. అదే మీరు రైస్లోకి అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక అందులో 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడెక్కాక అర స్పూన్ వరకు ఆవాలు, అలాగే అర స్పూన్ వరకు జీలకర్ర, ఇంకా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆనియన్స్ని కలుపుకుంటూ కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, అలాగే తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ దొండకాయ ముక్కల్ని మూత పెట్టి మగ్గించుకుందాం. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కల్ని ఇలా ఆయిల్లో మగ్గించడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు చూసారా, ఇవి ఆల్మోస్ట్ ఆయిల్లో మగ్గి కొంచెం సాఫ్ట్ అయ్యాయి కదా. ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో 2 బాగా మగ్గిన మీడియం సైజ్ టమోటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని అలాగే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. 2 మినిట్స్ మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, పావు స్పూన్ వరకు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని ఆయిల్ వదిలే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంచెం మగ్గించిన తర్వాత చూసారా, ఈ కర్రీ ఆయిల్ వదిలింది కదా. ఈ విధంగా వచ్చాక అందులో ఒక 100 ml వరకు వాటర్ పోసుకొని ఒకసారి కలిపి ఇంకొంచెం సేపు మగ్గించుకుందాం. ఇప్పుడు చూసారా, కర్రీ బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఈ విధంగా వచ్చినప్పుడు అందులో అర స్పూన్ వరకు హోమ్మేడ్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని చివరిగా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది, అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ సాల్ట్ అంతా కలిసేలా బాగా మిక్స్ చేసి అలాగే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చూసారా, మన కర్రీ కంప్లీట్గా ఆయిల్ వదిలింది కదా. ఈ విధంగా వచ్చినప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర చల్లి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆపితే మన దొండకాయ మసాలా కర్రీ రెడీ. ఇది రైస్లోకి కానీ లేదా చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కానీ లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కానీ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మేము పోస్ట్ చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.